ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి, మాతా గోవిందమాంబకు, జగజ్జన్ని ఈశ్వరి మహాదేవికి, శ్రీ అచ్చమ్మ తల్లికి, శ్రీ కక్కయ్య స్వామికి, శ్రీ సిద్ధయ్య స్వామికి, సమస్త సాధుమూర్తులకు, సకల దేవతలకు, సమస్త చరాచరమునకు జై శ్రీరామ్. పూజ్య శ్రీ 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 వీర శివకుమార స్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, మేము కాషాయ వస్త్రాలలో ఉన్నటువంటి సాధువులమైతే, వీరు శ్వేత వస్త్రాల్లో ఉన్నటువంటి సాధువులు ఈరోజు ధర్మధ్వజాన్ని భుజస్కంధాల మీద మోస్తూ జీవితం మొత్తాన్ని కూడా ధర్మం కోసము సమర్పణ చేస్తున్నటువంటి శ్రీనివాసులు రెడ్డి గారికి, అలాగనే కక్కయ్య స్వామి ఆలయంలో పూజాధికాలు నిర్వహిస్తూ మిగతా వాళ్ళందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి మన చెన్నకేశవ స్వామి వారికి, వేదిక మీద ఉన్నటువంటి పరిషత్ పెద్దలకు, ఎదురుగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా గోవిందమాంబ సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కరుణా కటాక్ష కృపా వీక్షణములు సర్వదా సర్వత్రా ప్రసరించాలని, మీ అందరి కుటుంబాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాదులు, భోగభాగ్యములు, సుఖ సంతోషాలు సమృద్ధిగా ఆ దేవదేవుడు వర్షించాలి అని చెప్పి ప్రార్థిస్తూ, ఆత్మబంధువులారా, మనం ఈ రోజున సామాజిక సమరసత గురించి మాట్లాడుకుంటున్నాం. దాని గురించి యాత్రలు చేసుకుంటూ ఉన్నాం. విశ్వ హిందూ పరిషత్ ఈ రోజున నంద్యాల జిల్లాలో సమతకు సరైనటువంటి నిర్వచనం చెప్పటమే కాకుండా ఆచరణలో చూపించినటువంటి అవతార పురుషులైనటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పాదాల చెంత నుండి ఆరంభమైనటువంటి ఈ యాత్ర స్వామివారి మూలస్థానం కందిమల్లయ్యపల్లెలో పరిసమాప్తి కావటం నిజంగా వారి యొక్క ఆలోచన ధారకు మనమంతా కూడా అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే, మాదిగ కక్కయ్యను, దూదేకుల సిద్ధయ్యను, కరిమరెడ్డి అచ్చమ్మను, బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, క్షత్రియుడైనటువంటి ఆనంద భైరవ యోగిని, కులాల సమన్వయం స్వామివారి దగ్గర కనపడుతుంది. ఒకరు ధనవంతులు, మరొకరు పేదవాళ్ళు. ఈ అసమానతలు కూడా సమాజంలో ఉన్నాయి. పాదాక్రాంతులైనటువంటి నవాబులను, పాదాలు పట్టినటువంటి శిష్యులను ఒకే పంక్తిలో కూర్చుండబెట్టి వారితో పాటు సామాన్యులను చేర్చి భోజనం పెట్టినటువంటి ఘనత జేజినాయనకు మాత్రమే దక్కుతుంది. స్వామివారి సాహిత్యంలో కూడా సమన్వయం కనపడుతుంది. స్వామివారి సాహిత్యంలో ద్విపద కనపడుతుంది, ఆటవెల్తులు కనపడతాయి, కందాలు కనపడతాయి, కొన్ని చోట్ల సీసం పద్యం కూడా కనపడుతుంది. పాటలు తత్వాల రూపంలో పాటలు కనపడతాయి, వచనం కనపడుతుంది, ప్రాంతాల సమన్వయం కనపడుతుంది. కాశీలో అవతరించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి పాపగ్నిలో, నందికొండ పాపగ్నిలో బాల్యం గడపడమే కాకుండా కంచిలో తపస్సు చేసి వనగానపల్లెలో గోపాలన చేస్తూ కాలజ్ఞాన రచన చేయటమే కాకుండా కందిమల్లయ్య పల్లెలో, మాన్యమైన కందిమల్లయ్య పల్లెలో స్థిర నివాసమేరు పరుసుకుంటి కుడియుంటి సాధ్వి గోవిందమాంబతో కాళికాంబ హంస కాళికాంబ అంటూ ఒక కవిగా కూడా తన ధర్మపత్ని యొక్క పేరు ప్రస్తావించినటువంటి సామాజిక సమరసత వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర మనకు కనపడుతుంది. స్త్రీ పురుష సమన్వయం కనపడుతుంది. తన తత్వానికి వారసురాలుగా జగన్మాత అయినటువంటి ఈశ్వరీదేవి విషయం ప్రస్తావించినటువంటి జేజినాయన అచ్చమ్మకు, అన్నాజయ్యకు చెప్పినట్లుగానే అచ్చమ్మకు కాలజ్ఞానాన్ని బోధించినట్లుగా స్వామి చరిత్రలో మనకు కనపడుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యులం మనమంతా కూడా. ఈ నేల మీద ఈరోజు సామాజిక సమరసత గురించి మాట్లాడుకోవలసి రావటం నిజంగా బాధాకరమైనటువంటి విషయమే. సమాజం అలా ఉంది కాబట్టి జేజినాయన్ని మనం గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. 2 సంవత్సరాల క్రితం మనం రథయాత్ర ఆశ్రమ కేంద్రం నుండి ఆరంభమై స్వామి సన్నిధి వరకు రథయాత్ర నడిచింది 56 గ్రామాల్లో. దేవాలయాల సంరక్షణ,
ఈ సామాజిక సమరసత ప్రధాన లక్ష్యంగా ఆ రథయాత్ర నడిచింది. మీరంతా కూడా దాంట్లో భాగస్వాములయ్యారు. శబరి ఆతిథ్యం స్వీకరించినటువంటి రామచంద్రుడు నడయాడినటువంటి నేల మీద, విదురుని ఇంటికి విందుకు వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నడిచినటువంటి ఈ నేల మీద ధర్మరక్షణ కోసం అవసరమైతే శిష్యుడైనటువంటి అర్జునుని పాదాల దగ్గర కూర్చొని ధర్మరక్షణ చేసి కర్తవ్యమే ప్రధానము తప్ప ఆ అధికారము కాదు అనేటువంటిది చూపించినటువంటి జగద్గురు కృష్ణ పరమాత్మ నడయాడినటువంటి ఈ నేల మీద షణ్మతాలను పంచాయతన పూజ ద్వారా ఒక విధానంలోకి తీసుకుని వచ్చి సమన్వయం సృష్టించినటువంటి ఆదిశంకరులు నడయాడినటువంటి ఈ నేల మీద అందరికీ తరించడానికి అర్హత ఉంది అని చెప్పి అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ ఉపదేశించినటువంటి రామానుజులు నడయాడినటువంటి ఈ నేల మీద ఈరోజు సామాజిక సమరసత గురించి మాట్లాడుకోవటం నిజంగా శోచనీయమైనటువంటి విషయమే. వీరబ్రహ్మేంద్ర స్వామి అన్న అడుగుతూ ఉన్నాడు, ఒరే నాన్న, ప్రక్కన ఉండి నేను సిద్ధయ్యకి షట్చక్ర యోగం బోధిస్తూ ఉన్నప్పుడు ప్రక్కన ఉండి విన్నటువంటి కక్కయ్య అజ్ఞానము చేత ఇంటికి వెళ్ళి తన భార్యను నరికి దేవతల్ని కానలేక దుఃఖిస్తూ ఉన్నటువంటి విషయం తెలిసి నేనే ఇంటికి వెళ్ళి ఆ తప్పు సవరించి భార్యను ముత్తెమ్మను బ్రతికించి కక్కయ్యకు జ్ఞానబోధ చేశాను, మీరెందుకు నడవటం లేదరా నా దారిలో అని మన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ రోజున స్త్రీ పురుష సమానత్వాన్ని చూపించడమే కాకుండా ఆచరణలో చెప్పటమే కాకుండా ఆచరణలో నేను చూపించాను. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్ల విషయంలో మీరు సమానత్వాన్ని పాటిస్తున్నారా, మీ అబ్బాయిని చూసినట్లుగా మీ అమ్మాయిని చూస్తున్నారా అని మన వెనక కూర్చొని వీరబ్రహ్మేంద్ర స్వామి మన ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోగ్యతా ప్రాతిపదికన అందరినీ ఒకే పంక్తిలో నేను కూర్చుండబెట్టాను కదా, మీకెందుకు ఈ వ్యత్యాసాలు అని ప్రశ్నిస్తున్నాడు. నిన్నమయములైన వన్ని జీవంబులు కూడు లేక జీవ కోటి లేదు, కూడు తినిడి కాడ కులభేదమేలకో అన్నాను కదా, దాన్ని మీరు ఎంతవరకు పాటిస్తున్నారు అని చెప్పి మన అడుగుతూ ఉన్నాడు. కష్టజీవులపైని కరుణ చూపగలేని కష్టతముడు బట్ట బయలులోని బ్రహ్మంబుగనలేడు అని నేను చెప్పాను కదా, అది పాటిస్తున్నారా అని అడుగుతున్నాడు. అడవికులకెల్లా అధ్యాత్మతత్వంబు బోధ చేసి పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దువారే దేవతామూర్తులు కాళికాంబ హంస కాళికాంబ అని అన్నాను కదా. నిజంగా ఎక్కడ అజ్ఞానము ఉందో, ఎక్కడ అనారోగ్యము ఉందో, ఎక్కడ దారిద్ర్యము ఉందో, ఎక్కడ అసమానతలు ఉన్నాయో అక్కడికి మీరు వెళ్ళి వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తున్నారా అని స్వామి ప్రశ్నిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పటం కోసమే అచలానంద ఆశ్రమం నుండి విద్యా వికాస కేంద్రాలు నడుస్తున్నాయి. సామూహిక హారతల గురించి ప్రచారం జరుగుతూ ఉంది. రథయాత్ర జరిగినా మరొక కార్యక్రమం జరిగినా స్వామి వారికి సమాధానం చెప్పుకోవటం కోసమే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. స్వామివారి పాదాలు పట్టినటువంటి వారిగా మనం స్వామివారి తత్వాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని వంట పట్టించుకుని ముందుకు నడవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున అనాదిగా ఈ దేశంలో అసమానతలు లేవు. పురాణ కాలంలో, ఉపనిషత్ కాలంలో, వేదకాలంలో ఎక్కడా కూడా అసమానతలు కనపడలేదు. సత్యకాముడు గురువు దగ్గరికి సమిత్పాని అయి విద్య కోసం వెళ్ళినప్పుడు గురువు నీ పూర్వాపరాలు ఏమిటి నాయన చెప్పమని అడిగినప్పుడు, స్వామి నాకు తెలియదు అంటే నీ పెద్దల్ని అడిగి చెప్పు అన్నప్పుడు ఇంటికి వెళ్ళి తల్లిని అడిగితే తల్లి అందట, నాన్న నేను చెప్పినటువంటి విషయాలు నీకు అర్థం కావు కానీ నేను ఏమి చెబుతానో అది యథాతథంగా నీ గురువుల దగ్గర ప్రస్తావించు అని చెప్పి పంపించింది. ఈయన గురువు గారి దగ్గరకు వచ్చి ఈ పిల్లవాడు అన్నాడు, నా తల్లి తన యవ్వనంలో అనేక మందిని సేవించిందంట స్వామి, నా తండ్రి ఎవరో నా తల్లికి కూడా తెలియదట అన్నాడు.
ఆయన లేచి ఆలింగన చేసుకుని, భేష్, సత్యం చెప్పడం బ్రాహ్మణ లక్షణం రా, వచ్చి కూర్చో, నేను నీకు విద్య బోధిస్తాను అని చెప్పినటువంటి నేల ఇది. గుణానికే తప్ప పుట్టుకకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి భూమి కాదు ఇది. పుట్టుక నీది ఎంత గొప్పదైనా కావచ్చు, నీ ప్రవర్తన సక్రమంగా లేకపోతే దూరంగా నెట్టినటువంటి కౌశికుని వృత్తాంతం మనకు తెలుసు. తపస్సు చేసినటువంటి కౌశికుడు కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి ఆ ప్రతివత పాదాల మీద పడ్డాడు. తన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి ధర్మవ్యాధుడి దగ్గర ఉపదేశాన్ని పొందాడు. భారతంలో మనకు స్పష్టంగా కనపడుతుంది. గుణప్రధానమైనటువంటి నేల మీద, రాముడు నడిచినటువంటి నేల మీద, కృష్ణుని బోధ ఈ రోజు ప్రపంచమంతా విస్తరిస్తున్నటువంటి నేల మీద, జగద్గురువుగా కీర్తించబడినటువంటి, అందరి చేత జేజినాయన అని పిలిపించుకున్నటువంటి జేజినాయన స్థిర నివాసం ఏర్పరుచుకున్నటువంటి ఈ నేల మీద ఈ అసమానతలు పోవాలి. మనం మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలి. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం అందరికీ ఆదర్శం కావాలి అనేటువంటిది మా అందరి అభిప్రాయం. ఈరోజు మత మార్పులకి ప్రధానంగా 4 కారణాలు కనపడుతూ ఉన్నాయి. దారిద్ర్యము, అనారోగ్యము, అసమానతలు, అజ్ఞానం. అజ్ఞానము అంటే ఏమిటి అంటే, మన పిల్లలకి మనం చెప్పటం లేదు ఈ ధర్మం గురించి. రాముడు గురించి చెప్పటం లేదు, కృష్ణుడి గురించి చెప్పటం లేదు, బ్రహ్మంగారి గురించి చెప్పటం లేదు, ఈశ్వరీదేవి గురించి చెప్పటం లేదు, ఒక మహాపురుషుడి గురించి చెప్పటం లేదు, ఒక మహర్షి గురించి చెప్పటం లేదు, ఒక అవతార మూర్తి గురించి చెప్పటం లేదు. సమాజానికి అవసరమైతే తన వెన్నెముకను దానం చేసినటువంటి దదీచి గురించి మన పిల్లలకి తెలియదు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని కాలంలో తీసుకొని వెళ్ళినటువంటి శ్రవణ కుమారుడి గురించి మన ఇంట్లో మనం మాట్లాడటం లేదు. తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్ళి, ఏ తల్లి వల్ల తాను అరణ్యాలకు వెళ్ళాడో తిరిగి వచ్చాక ముందుగా అత్యంత ప్రేమతో ఆ తల్లిని పలకరించినటువంటి రామచంద్రుని చరిత్ర మనం చెప్పటం లేదు. తన భార్యను తీసుకుని వెళ్ళినటువంటి దుర్మార్గుడు రావణాసురుడు నిర్జీవుడై నేల మీద పడి ఉంటే, తన భర్తను చూడడం కోసం యుద్ధరంగంలోకి వచ్చినటువంటి మండోదరి దగ్గరగా వస్తూ ఉంటే, ఎవరో స్త్రీ నీడ తనకు చేరువవుతుందని గమనించినటువంటి రాముడు చటుక్కున లేచి వెనక కూర్చున్నటువంటి రాముడు, ఏ రోజు కూడా నా భార్యను తీసుకువెళ్ళిన దుర్మార్గుడి భార్య ఈవిడ మీద మన ప్రతాపం చూపించవచ్చు అని అనుకోలా. ఈ ధర్మము నేర్పేటువంటి గొప్పతనం అది. తన శత్రువు భార్య కనిపించినా కూడా భావనతో నమస్కరించాడు రామచంద్రుడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు లాంటి రాక్షసులే కీర్తించాడు. ఆ రాముణ్ణి మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రాముడి చరిత్రని మన పిల్లలకి చెప్పాలి. మన పురాణ పురుషుల యొక్క చరిత్రను మన ఇంట్లో పారాయణ జరగాలి. భజన్, భోజన్, భాష, భూషణ్, భవన్, ఈ 5 విషయాలలో అసమానతలు పోవాలి. అందరము కలిసి భజనలో కూర్చోవాలి. మన పిల్లల్ని కూర్చోబెట్టాలి. అందరము కలిసి భగవంతుని గుణగణాల కీర్తనలో భాగస్వాములం కావాలి. దేవాలయాన్ని శుద్ధి చేసేటువంటి క్రియలో, దేవాలయానికి సేవ చేసేటువంటి విషయంలో అందరము కలిసి సమరసతతో, సమన్వయంతో ముందుకు సాగాలి. భోజనం సహపంక్తి భోజనాలు జరగాలి. కార్తీక మాసం వస్తే వనభోజనాలు జరుగుతాయి. వనభోజనాలు అంటే అన్ని కులాల వాళ్ళు కలిసి భోంచేస్తే అది వనభోజనం అవుతుంది. అటువంటి భోజనాలు జరగాలి ఈ నేల మీద. కుల భోజనాలు కాదు, వన భోజనాలు జరపవలసినటువంటి అవసరం ఉంది. దేశ ధర్మాల పరిరక్షణ కోసం ఒక మెట్టు మనము కిందకి దిగవలసినటువంటి అవసరం ఉంది. ఒక తల్లికి 4 కొడుకులైతే 3 ఆమె ప్రక్కన ఉంటే, ఒకడు దూరంగా ఉంటే, ఈ దూరంగా ఉండటానికి ఈ 3 కారణమైతే ఈ తల్లి గుండె ఎలా క్షోభిస్తుందో ఈ భరతమాత హృదయం కూడా అలాగే ఈ రోజు క్షోభిస్తూ ఉంది. ఆ 4వ కొడుకుని ఆమెకు చేరువ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది.
ఈ ముగ్గురు కొడుకులు పక్కన కూర్చొని ఈమె గుణగణాల కీర్తన చేస్తూ ఉంటే, ఒక కొడుకు దూరంగా కూర్చొని ఈమెను నిందిస్తూ ఉంటే, ఈ ముగ్గురికి ప్రశాంతం ఉంటుందా? ఈ అమ్మ సంతోషంగా ఉంటుందా? అమ్మ గొప్పతనం ఆ నాలుగో బిడ్డకు కూడా చెప్పి చేరువ చేయవలసినటువంటి అవసరం ఈ రోజు మన అందరి మీద ఉంది. మన బాధ్యత ఇది. మన చుట్టూ ఉండేటువంటి వారిని కలుపుకొని వెళ్ళాలి. అందరితో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. సమన్వయానికి మనం మొదటి అడుగు వేయాలి. మిద్దె మీద ఉన్న తల్లి మలమూత్రాదుల్లో పడి దొల్లాడుతున్నటువంటి బిడ్డను చూసి అసహించుకొని నీ కర్మ నువ్వు అనుభవించు అని అనకుండా, అవసరమైతే తానే మిద్దె దిగి వచ్చి వాడి పయ్యకడికి చంకనెత్తుకొని మిద్దె మీదకి చేర్చినట్లుగా ఈ రోజు ఈ ధర్మానికి దూరమై అసందర్భమైనటువంటి ప్రలాపనలు పేలుతున్నటువంటి వారందరికీ కూడా ఆ మాలిన్యాలని దూరం చేసి మిద్దె మీదకు తీసుకుని రావాలి. వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి తత్వం. అడవికులకెల్లా అధ్యాత్మ తత్వంబు బోధ చేసి పూర్ణ పురుషులుగా తీర్చిదిద్దువారి దేవతామూర్తులు అన్నారు. ఎవరు దేవతామూర్తులయ్యా అంటే, దీనంగా హీనంగా పడి ఉన్నటువంటి జనం గురించి నేనేమి చెయ్యగలను అని ఆలోచించేవాడే నిజమైనటువంటి దేవతామూర్తి. దారి వెంట వెళ్తూ ఆ మంచులో గజగజ వణుకుతూ మూలుగుతున్నటువంటి ఓ వ్యక్తి యొక్క మూలుగుడు విని ఆగాడట ఓ మనిషి. ఎవరా అని చూస్తే ఒంటి మీద చొక్కా లేకుండా ముడుక్కొని మూలుగుతూ కనిపించాడు. ఇతని దీనమైనటువంటి స్థితి చూసి ఇతనికి బాధ అనిపించింది. భగవంతుడా నువ్వున్నావా అన్నాడు. అంతర్వాణి పలికింది, నేను ఉన్నాను కదరా అన్నాడు. ఉంటే వీళ్ళ పరిస్థితి ఇంత దీనంగా ఎందుకుందయ్యా, వీళ్ళని పట్టించుకోవా అన్నాడు. అంటే అంతర్వాణి వినిపించింది, పట్టించుకున్నాను కాబట్టి నిన్ను పంపించాను రా అన్నాడు. నన్నేం చేయమంటావు? నీ ఒంటి మీద 2 చొక్కాలున్నాయి, మర్యాదగా పై చొక్కా తీసి వాడికి కప్పు. నీ జేబులో డబ్బులున్నాయి, ఓ 10 రూపాయలు ఖర్చు పెట్టి వాడి కడుపు నింపు. ఏమి చేయాలని ఆలోచన చేస్తున్నావా? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నీ దగ్గర సంపద భగవంతుడు నీ చేరువ చేశాడు అంటే నీ ద్వారా దాన్ని సద్వినియోగం చేయించగలను అనే నమ్మకం ఆయనకి ఉంది కాబట్టే నీకు సంపద ఇచ్చాడు. సంపదను సద్వినియోగం చేయటం ఎలాగో ఆలోచన చేయి. నీ ఒంట్లో శక్తిని ఇచ్చారు అంటే సేవ చేసేటువంటి గుణం నీలో ఉంది అని ఆయన నమ్మాడు. నిన్ను అంగవైకల్యంతో పుట్టించలా, సర్వాంగ సుందరంగా అంగ సౌష్ఠవంతో నిన్ను పుట్టించాడు అంటే నీ చుట్టూ ఉండేటువంటి సమాజానికి సేవ చేయగలవు అని ఆయన నమ్మాడు. నిన్ను పంపించాడు. ఉపయోగించు నీ శక్తిని, నలుగురికి సేవ చేయి. నీకు మంచి మాటని ఇచ్చాడు అంటే 10 మందిని ప్రచోదనం చేయగలవు అని చెప్పి ఆయన నమ్మాడు. నీకు మంచి వాక్కుని ఇచ్చి పంపించాడు. 10 మందిని సరైనటువంటి దారిలో పెట్టు. ఈ ధర్మం గురించి చెప్పు, ఈ దేశం గురించి చెప్పు, పెద్దల గురించి చెప్పు, తల్లిదండ్రుల్ని ఎలా సేవించాలో చెప్పు. సమాజంలో ఒక పౌరుడిగా నీ బాధ్యత ఏమిటో గుర్తు చేయి. సరైనటువంటి దారిలో నడిపించు. ఇది నీ కర్తవ్యం. నీ దగ్గర ఉన్నది సద్వినియోగం చేయటమే నీ బాధ్యత. అది ఏదైనా కావచ్చు. ఇదే ఈ కథలో మనకు చెప్పేటువంటి సత్యం. కాబట్టి సామాజిక సమరసత విశ్వ హిందూ పరిషత్తు ఒక్కదానికి సంబంధించినటువంటి విషయం కాదు. మనం చేయవలసినటువంటి పని ఒక సంస్థాగతంగా విశ్వ హిందూ పరిషత్తు నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది జీవితాల్ని త్యాగం చేసి ధర్మం కోసం ముందుకు నడుస్తూ ఉన్నారు. వారితో కలిసి నడవటం కూడా మనం చేయలేకపోతే మన గురించి ఆలోచించడానికి ఏమీ ఉండదు. కనీసం ముందు నడిచేయడానికి కొంతమంది ముందు నడుస్తూ ఉంటే వారితో కలిసి నడవటం అన్నా మనం చేయవలసినటువంటి కనీస బాధ్యత, మన బాధ్యత. పరిషత్ చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో మనమంతా కలిసి సాగాలి, కలిసి నడవాలి, అందరినీ కలుపుకొని నడవాలి. ఈ బాధ్యతను మనమంతా కూడా నిర్వర్తించాలి. అప్పుడే వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులుగా, ఆయన బాటలో నడిచేటువంటి ఆయన సేవకులుగా మనం సరైనటువంటి తత్వాన్ని తెలుసుకుని నడిచినటువంటి వారిగా మనం మిగతా సమాజానికి కనపడతాము అని చెప్పి భావిస్తూ ఈ సామాజిక సమరసతకు మనమంతా కూడా ప్రతీకలం కావాలి అని చెప్పి ఆశిస్తూ, అవకాశం ఉంటే సంవత్సరంలో 2 రోజులైనా
మీ ఇంట పనిచేసే వాళ్ళ ఇంట్లో కానివ్వండి, మీకంటే సమాజంలో క్రింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కానివ్వండి, భోజనం చెయ్యండి. వారిని ఒక్కసారైనా మీ ఇంటికి భోజనానికి పిలవండి. సామాజిక సమరసత ఉపన్యాసాలతో వచ్చేది కాదు, ఆచరణతో మాత్రమే సాధ్యం. ఈ రోజున 1000 ఏండ్ల పరాయి పాలన తర్వాత ఈ జాతి నిర్వీర్యమైపోయింది. మెడ్రాస్ ప్రావిడెన్సీలో అన్ని కులాలు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి చదివినట్లుగా చరిత్ర మనకు చెబుతూ ఉంది. చాకలి వైద్యం చేశాడు, మంగలి వైద్యం చేశాడు, కుమ్మరి వైద్యం చేశాడు, బ్రాహ్మణుడు వైద్యం చేశాడు. అందరూ వైద్యం చేశారు, అందరూ అన్ని వృత్తులు చేశారు. మన చరిత్రను పరిశీలించుకుంటే మన పరిపాలించినటువంటి వారు కూడా ఒక కులానికి సంబంధించినటువంటి వారు కాదు. అన్ని కులాల వారు ఏదో ఒక సమయంలో పరిపాలకులుగా ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో అది ప్రత్యక్షంగా మనకు కనపడుతూ ఉంది. మనం అంటూ ఉన్నాము, మనకంటే ఆర్థికంగా కింద ఉన్నటువంటి వారినో లేదా మనకంటే హోదాలో కింద ఉన్నటువంటి వారినో చూసి మనం దూరంగా నెడుతూ ఉన్నాము. మన సుపీరియర్గా ఎవరైనా సరే వీళ్ళల్లో ఎవరైనా వస్తే మనం తల వంచకుండా సాధ్యమవుతుందా? అక్కడ మనం ఇదే విధంగా ప్రవర్తించగలమా? తిరుమల ఆలయానికి వెళ్తే ముందు ఎవడు ఉన్నాడో, ఎవడు వెనక ఎవడు ఉన్నాడో మనం ఆలోచన చేస్తున్నామా? స్వామి దర్శనం జరిగితే చాలు మన జన్మ ధన్యమైందని మనం భావిస్తూ ఉన్నాము. మన ఊర్లోకి వచ్చిన తర్వాత మన రామాలయంలో ఈ అంతరాలు ఉండాలా? మనం ఆలోచించుకోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. హిందూ సమాజం సంఘటితంగా ఉంటే, సమన్వయంతో ముందుకు సాగితే, హిందువు నిజమైనటువంటి హిందువుగా మారితే ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి సమస్యకు హిందువు సమాధానం చెప్పగలడు, చూపించగలడు. దేశ సమస్యలకే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి సమస్యలకు కూడా హిందువు సమాధానం చెప్పగలడు. విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబ వ్యవస్థల్ని నిజమైనటువంటి హిందువు నిలబెట్టగలడు. సామాజిక సమరసతను చూపించగలడు. అసమానతల్ని దూరంగా నెట్టగలడు. సమాజం మొత్తం ఒకటే, వసుదైవ కుటుంబం అనేటువంటి తత్వాన్ని, లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి ఆలోచనని ప్రపంచానికి చూపించగలడు. ఈరోజు ప్రపంచమంతా భారతావని వైపు చూస్తూ ఉంది. కుంభమేళాలో లక్షలాది మంది పాశ్చాత్యులు వచ్చి మునకలు వేసి తన్మయం చెందుతూ ఉన్నారు. అమెరికా కంటే కూడా ఎక్కువ మంది, ఒక అమెరికా దేశము యొక్క జనాభా 37 కోట్లు ఉంటుందేమో బహుశా, 45 నుండి 50 కోట్ల మంది ఒక చోట 45 రోజుల్లో మునుగుతూ ఉన్నారు. ఒక దేశం కంటే ఎక్కువ జనాభా, ఒక ఖండం కంటే ఎక్కువ జనాభా ఒక్క చోట కలుస్తూ ఉన్నారు. ఇంతకంటే సామాజిక సమరసత ఏముంటుంది? సమన్వయం ఏముంటుంది? ఎవడు ఏ కులమో చూడటం లేదు, ఎవడు ఏ ప్రాంతమో చూడటం లేదు, ఎవడు ఏ భాషో చూడటం లేదు. అందరూ కలిసి భక్తిగా గంగమ్మ మా అమ్మ, యమునమ్మ మా అమ్మ, ఈ త్రివేణి సంగమం మా పుణ్యభూమి అనేటువంటి భావనతో మునకలు వేస్తున్నారు. 3 మునకలతో మేము తరించామనేటువంటి భావనతో పైకి లేస్తూ ఉన్నారు. ఇది ఈ జాతి యొక్క హృదయం. దీన్ని మనం అర్థం చేసుకొని తరాలకు అందించాలి. మన పిల్లల్ని చైతన్యవంతులను చేయాలి, సంస్కారవంతులను చేయాలి, ధర్మదీక్షాధరులుగా వాళ్ళని తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అని తెలియచేస్తూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాల దగ్గర కూర్చొని రామ మంత్రాన్ని ఎందుకు జపించాము అంటే, కాలజ్ఞానము చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. రామా అనే మంత్రము నా కుక్షిలోనే ఉంది అంటాడు జయజనాయన. రామ రామాయణని వారలు రాలిపోదురు తెలుసుకోండి అంటూ హెచ్చరిస్తాడు. కాబట్టి ప్రపంచమంతా రామమయం అయింది. అయోధ్యలో రాముడు కూర్చోకముందు, కూర్చున్న తర్వాత ప్రపంచంలో ఎలా ఆలోచన ధార మారిందో, మరీ ముఖ్యంగా ఆంధ్రదేశంలో హైందవ శంఖారావం ముందు తరువాత అనేటువంటి ఆ వాతావరణం వచ్చింది. అందరం కలిసి నడుద్దాం. జై శ్రీరామ్.